హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 11th వీక్ ఓటింగ్ అనాలిసిస్. ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ ట్రెండ్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం పదండి. కళ్యాణ్ పడాల 32% ఓటింగ్ షేర్ తో టాప్ ప్లేస్ లో దూసుకెళ్లిపోతున్నాడు. అందరికీ తెలుసు కళ్యాణ్ పడాలకు అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ నుంచే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా గత 2-3 వారాల నుంచి మనోడు ఆటలోను మాటలోను హౌస్ లో ఇరక్కొట్టి పారేస్తున్నాడు. అందువల్లే మనోడు టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతుండేవాడు. ఈ వారం తనుజ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల టాప్ 1 లోనే ట్రెండ్ అవుతా ఉన్నాడు. ఈ కళ్యాణ్ ఇదే విధంగా ఆడితే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కొట్టిపారేయలేం. ఆ తర్వాత ఎమాన్యుయల్ 24% ఓటింగ్ షేర్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అందరికీ తెలుసు ఎమాన్యుయల్ మొదటిసారిగా నామినేషన్స్ లోకి వచ్చారు. చూద్దాం మరి ఆయన ఫ్యాన్స్ ఎంతవరకు ఈ ఓటింగ్ షేర్ ని పెంచగలిగి ఆయన్ని టాప్ 1, 2 లేదా ఎక్కడ నిలబెడతారు. తర్వాత బర్నీ గారు 17% ఓటింగ్ షేర్ తో అందరినీ ఆక్షేపిస్తూ థర్డ్ ప్లేస్ లో వచ్చేశారు. తనుజ గారు ఈ వారం ఓటింగ్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల కూడా తనుజ ఫ్యాన్స్ ఓట్స్ బర్నీ గారికి ఖచ్చితంగా స్ప్లిట్ అవుతా ఉన్నాయి. ఆ కారణంగానే బర్నీ గారు 17% ఓటింగ్ పర్సెంటేజ్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ 10% ఓటింగ్ షేర్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత సంజన గారు 9% ఓటింగ్ షేర్ తో, ఆ తర్వాత దివ్య, నిఖిత 6% ఓటింగ్ షేర్ తో లాస్ట్ 3 ప్లేసెస్ లో ట్రెండ్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఎక్కువ డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం దివ్య, నిఖిత. ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా ఉంది కాబట్టి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి రావడం వల్ల ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్షన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఓటింగ్ పై కూడా చాలా భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. హౌస్ మేట్స్ వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం, వారి భావోద్వేగాలు ఓటర్లను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. దివ్య, సంజన మరియు డెమాన్ పవన్ వీళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్ బలంగా ఆడియన్స్ ను కనుక కనెక్ట్ అయితే మాత్రం వీళ్ళ ఓటింగ్ ట్రెండ్ లో చివరిలో బాగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, బర్నీ గారు టాప్ 3 ప్లేసెస్ లో సేఫ్ గా ఉండగా, ఆ తర్వాత డెమాన్ పవన్, సంజన మరియు దివ్య, నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓటు వేసి సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.